హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు విజయ్ చంద్ర బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను చాలా బాగున్నాను. ఇప్పుడైతే మా బోనం అయితే రెడీ అయింది. ఇప్పుడైతే బోనాలు తీసుకుని అయితే ముత్యాలమ్మ గుడికి అయితే వెళ్తున్నాము. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూడండి. నేను ఇక్కడ వచ్చేసి బోనం అయితే పుదిస్తున్నాను అనమాట. ఈసారి కూడా మాకు కుమ్మరైన రాలేదంట కుండ తీసుకురావని, అందుకనే బిందులోనే చేసాము, కుండ లేదని. అలాగే మాకు ఉగాదికి తప్పకుండా బోనాలు అయితే చేస్తారు మా ఊర్లో వచ్చేసి. మా ఊరు వచ్చేసి మోత్కూరు, అలాగే ఆరగూడెం అనమాట. మోత్కూరు కిందికి వస్తుంది. ఇక్కడ వచ్చేసి అలాగే ఊరముత్యాలమ్మకి బోనాలు పెట్టేసి, అలాగే ఒకప్పుడైతే ఎడ్ల బండ్లు అవి ఉండేది. ఇప్పుడైతే ఎవ్వరికి లేవన్నమాట. ఇంకా ట్రాక్టర్స్, వరికోత మిషన్లు ఏమన్నా ఉంటే బైక్స్ అలాంటివి ఏమైనా ఉంటే గుడి చుట్టూ తిప్పుతారనమాట. అదే ఇక్కడ మా ఊర్లో స్పెషల్ బోనాలు, ఉగాది స్పెషల్ బోనాలు. ఇక్కడ నుంచి ఇప్పుడైతే నేను ఫస్ట్ అయితే మా వదిన కాళ్ళకు పసుపు రాస్తుందని ఫస్ట్ నేను ఎత్తుకొని బయటికి అయితే వెళ్ళానమాట. కొంచెం దూరం వెళ్ళాక మా వదినకి ఇచ్చేసాను. మా పండగకైతే మా పెద్దమ్మ వాళ్ళని పిలిచామన్నమాట. అందుకనే పెద్దమ్మ అక్క వాళ్ళైతే వచ్చారు. ఇక్కడ నుంచి వీడియో వచ్చి న్యాచురల్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది.
ఇక్కడ రక్తం మీద పడకుండా ఇది వచ్చేసి ముత్యాలమ్మ గుడికి అయితే వచ్చేసాము. ఇదే అన్నమాట గుడి. ఇక్కడ వచ్చేసి కుమ్మరైన మనము తీసుకెళ్ళిన బోనం ఉంటుంది కదా, అదైతే అక్కడ పెట్టేసి మనము పైన పెట్టేసిన పానకం లేకపోతే కొందరు పెరుగు తీసుకొస్తారు, అవైతే కొంచెం తీసి అందులో వేస్తారనమాట. కొబ్బరికాయ కొట్టేటోళ్ళు కొబ్బరికాయ కొడతారు. లోపల గుళ్ళో వచ్చేసి అమ్మవారికి వడిబియ్యం అయితే పోసారనమాట. ఈసారి అయితే చాలామంది తీసుకొచ్చారు వడిబియ్యం అయితే. చాలా టైం పట్టిందనమాట బోనాలన్నీ సమర్పించడానికి. ఇక్కడ వచ్చేసి మాదైతే పెట్టించుకున్నాము, ఇంకా బయలుదేరుతున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి మా ఊరముత్యాలమ్మ మెయిన్ వచ్చేసి ఇక్కడ కోళ్ళు యాటలు అయితే ఉగాది రోజు కోస్తారనమాట. మా సైడ్ అయితే ఉగాది రోజు నాన్ వెజ్ అయితే తింటాము. ఉగాది రోజు నాన్ వెజ్ తింటారా అని డౌట్ రావచ్చు, కానీ మా దగ్గర అయితే గుడి దగ్గరనే కోస్తాం కాబట్టి కంపల్సరీ ఆ రోజు మేము తింటామన్నమాట. భక్ష్యాలతో పాటు ఉగాది పచ్చడితో పాటు నాన్ వెజ్ కూడా వండుకుంటాము, తింటామన్నమాట. ఎవరు తప్పుగా అనుకోవద్దు, ఇది మా ఆచారం. మా ఊర్లో అయితే ఇప్పుడు కాదు, చాలా ఏళ్ళ క్రితం నుంచి నడుస్తుంది. ఇద్దరు వదినారు సిటీకి వచ్చారు, ఎన్నో సిద్ధపాటు ఏరుకుంటారు. ఇది వచ్చేసి మా బాయ్ అనమాట. ఇక్కడ అయితే బోనాలు పెట్టిరు కదా, ఈ బోనాలకు ఎదురుగానే ఇది మా ఇల్లు, పాతిల్లు అనమాట. ఈ పొలాలంతా మావే. ముంజలుండే మా చెట్టుకు, రేపు కొట్టించుకోవాలి. ఫుల్ ఉన్నాయి గొలలు. మేము అంత ముందుకైతే ఇక్కడనే ఉన్నాం. ఆ ఒప్పించే ఇల్లే మా ఇల్లు అనమాట, పాతిల్లు. మాకు అప్పుడు దగ్గర ఉండేది బోనాలు, ఇప్పుడేమో ఊర్లో కదా, ఊర్లో నుంచి ఇక్కడికి వస్తున్నాం. బోనాలు పెట్టి వెళ్ళిపోతున్నారు వీళ్ళందరూ. ఇంకా రాజ్యమంది వచ్చిన వచ్చింది, కళ్ళన్నదే లేదు. రంజోన కోడేటి వాయే కోడి ఇవ్వాల్సి వస్తుంది, ఎట వేసి వచ్చింది. మా పాతిల్లు ఇది బాగా అవుతుంది ఇల్లుని చూసి. ఇప్పుడు అంతా పడవ పడింది, ఆగమాగం ఉంది.
ఇక్కడ కారు పెట్టి గుడి దగ్గరికి వెళ్ళామన్నమాట బోనం తీసుకొని. ఇప్పుడు వచ్చేసి కార్లో అయితే వెళ్తున్నాం. పోయేటప్పుడు అయితే నడుచుకుంటున్నాం. పోయేటప్పుడు ఏం అనిపించలేదు అసలు, నడిచినా కూడా చెప్పులు లేకుండా. ఇప్పుడేమో కొంచెం తేడా కొడుతుంది. ఇంకా తినలే కదా, ఇంకా భక్షాలు ఒక భక్ష తిన్నా. ఇప్పుడు పోయి తినాలి. ఇక ఎక్కువ తింటే చేత కాదని ఇక తినలేదు. ఇప్పుడా మటన్, చికెన్, ఫిష్ 3 వండినాం. కామెంట్స్ ఓపెన్ చేయి. ఫిష్ తినవంటే ఏమేమి కామెంట్స్? ఎందుకు? ఉగాది రోజు తింటారా అమ్మ మీ సైడ్? అవును, మా సైడ్ ఉగాది రోజు కదా నాన్ వెజ్ అంటే బోనాలు చేసే దగ్గరనే కోస్తారనమాట. కోళ్ళని ఆటలని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు. ఎక్కడ ఉండదు, ఓన్లీ మోత్కూరనే ఉంటుంది. ఇప్పుడైతే గుడి దగ్గర నుంచి అయితే వచ్చేసామన్నమాట. ఇప్పుడైతే తినాలిగా. ఇదే అండి మా ఊర్లో ఉగాది స్పెషల్ బోనాలు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే నన్ను సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.